వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. మనశంకర వరప్రసాద్ గారు ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద తన బ్లాక్ బస్టర్ రన్ ని కంటిన్యూ చేస్తూ వస్తుంది. ఇప్పటికి 9 రోజులు పూర్తి అయ్యాయి. అయినప్పటికీ కూడా తన పరుగుని ఏ మాత్రం తగ్గించలేదు అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు చెబుతున్నటువంటి మాట. లేటెస్ట్ గా ఆ సినిమా సంబంధించినటువంటి ఇంకొక విశేషం అఫీషియల్ గా మేకర్స్ ప్రకటించారు. 2026లో ఇప్పటి వరకు కూడా రిలీజ్ అయినటువంటి భారతీయ చిత్రాల్లో ఓవర్సీస్ లో అత్యధిక గ్రాస్ సాధించినటువంటి సినిమాగా, ఓవర్సీస్ #1 ఫిల్మ్ గా మనశంకర వరప్రసాద్ గారు నిలిచింది అని చెప్పేసి వాళ్ళు ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు. సో మొత్తంగా చూసుకుంటే 9 రోజుల్లో ఈ సినిమా అంటే ప్రొడ్యూసర్స్ అయితే 300 కోట్ల మైలురాయిని సినిమా అందుకుందని చెప్తూ ఉన్నారు. కానీ మనకు అందినటువంటి సమాచారం, ట్రేడ్ వర్గాలు అందించినటువంటి సమాచారం, అది కూడా శాక్నిక్ లాంటి ఒక ట్రాకింగ్ సైట్ అందజేసినటువంటి ప్రకారం ప్రపంచవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా ఈ సినిమా సాధించినటువంటి గ్రాస్ కలెక్షన్ ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు మన దగ్గర 9 డేస్కి సంబంధించి 9 రోజులకు సంబంధించినటువంటి గ్రాస్ కలెక్షన్ మనశంకర వరప్రసాద్ గారు సాధించినటువంటి కలెక్షన్ మన ముందు ఉంది. అంటే భారతదేశ వ్యాప్తంగా రాష్ట్రాల వారీగా మనకి ఇక్కడ లెక్కలు ఉన్నాయి. కర్ణాటకలో చూసుకుంటే 9 రోజులకు గాను 18,43,00,000 రూపాయల గ్రాస్ని ఈ సినిమా సాధించింది అని చెప్పేసి మనకు తెలుస్తోంది. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో 179 కోట్ల గ్రాస్ని 9 రోజుల్లో ఈ సినిమా సాధించింది. అలాగే తమిళనాడు వచ్చేటప్పటికి 2,65,00,000 రూపాయల గ్రాస్ని ఈ సినిమా సాధించింది. ఇక కేరళ వచ్చేటప్పటికి 12 లక్షల రూపాయల గ్రాసు. రెస్ట్ ఆఫ్ ఇండియా చూసుకుంటే అంటే మొత్తం సౌత్లో ఆల్రెడీ చెప్పుకున్నాము. కర్ణాటక, తమిళనాడు, కేరళ ఎంత వచ్చిందో. మిగతా నార్త్లో చూసుకుంటే 3,65,00,000 రూపాయలని ఈ సినిమా 9 రోజుల్లో సాధించింది అని చెప్పేసి మనకి తెలుస్తోంది. ఓవరాల్గా చూసుకుంటే 203.85 కోట్ల గ్రాస్ని ఈ 9 రోజుల్లో భారతదేశ వ్యాప్తంగా ఈ సినిమా మనశంకర వరప్రసాద్ గారు సాధించింది. అంటే గ్రాస్ పరంగా 200 కోట్ల మార్కుని ఈ సినిమా కేవలం భారతదేశంలో సాధించింది అని చెప్పేసి మనకి ఇక్కడ ఈ ట్రేడ్ వర్గాలు అందజేస్తున్నటువంటి సమాచారం. సో ఓవరాల్గా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఎలా ఉంది ఒకసారి చూద్దాం. ఇండియాలో నెట్ కలెక్షన్ పరంగా చూసుకుంటే 171,65,00,000 రూపాయల నెట్ని సాధించింది. ఇప్పుడే చెప్పుకున్నట్లు గ్రాస్ చూసుకుంటే 203,85,00,000 రూపాయలు వచ్చింది. ఓవర్సీస్ గ్రాస్ వచ్చి 39 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చిందని చెప్పేసి మనకి ట్రేడ్ వర్గాలు అందిస్తున్నటువంటి సమాచారం. సో మొత్తంగా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా 9 రోజుల్లో ఈ సినిమా సాధించినటువంటి టోటల్ గ్రాస్ 242,85,00,000 రూపాయలు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో ఏదేమైనా ఇది మనశంకర వరప్రసాద్ గారికి సంబంధించినటువంటి ఒక హ్యూజ్ కలెక్షన్ అని చెప్పేసి చెప్పుకోవాలి. సో మొత్తంగా ఇలాంటి రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తోటి ఈ సినిమా ముందుకి సాగుతూ ఉంది. ఇదివరకైతే ఆల్రెడీ ఈ సినిమా సంక్రాంతికి వస్తున్నాంని దాటేసింది అని చెప్పేసి కూడా వార్తలు వచ్చాయి. అయితే ఆ సినిమా 255 కోట్ల రూపాయల కలెక్షన్ సాధించింది గ్రాస్ అని చెప్పేసి చెప్తున్నారు. శాటిలైట్కి అందజేసినటువంటి సమాచారం ప్రకారమే. సో దాన్ని అందుకోవడానికి ఇంకా 2-3 రోజుల్లో అది కూడా దాటేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. రీజనల్ మూవీస్ పరంగా చూసుకుంటే ఖచ్చితంగా మనశంకర వరప్రసాద్ గారు #1 పొజిషన్లో రావటం అయితే ఖాయం అనేది ఇప్పటికే స్పష్టమైపోయింది. ఎటుతిరిగి వీకెండ్ రాబోతా ఉంది. ఈ వీకెండ్ లో కలెక్షన్స్ మరింతగా పుంజుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారంలో సినిమాలు ఏవి లేకపోవటం కూడా, విడుదలకయ్యే తెలుగు సినిమాలు ఏవి రంగంలోకి లేవు. హిందీలో మాత్రం బోర్డర్ 2 అనేటువంటి సినిమా 23వ తేదీ రాబోతూ ఉంది. తెలుగులో అయితే ఏ సినిమా లేకపోవడంతో మనశంకర వరప్రసాద్ గారికి మార్కెట్లో సరైనటువంటి పోటీ లేదు అనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉన్నటువంటి సినిమాల్లో అనగనగా ఒక రాజు సినిమా, అది కొంతమేర మనశంకర వరప్రసాద్ గారి తర్వాత ఎక్కువ కలెక్షన్స్ సాధిస్తున్నటువంటి సినిమాగా మనకు కనిపిస్తుంది. అలాగే నారీ నారీ నడుమ మురారి, సో ఆ సినిమా కూడా అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయిపోయినాయి. ఈ 3 సినిమాలు కూడా మనశంకర వరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు, అలాగే నారీ నారీ నడుమ మురారి, ఈ 3 కూడా ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ ని అందుకున్నాయి అన్ని ప్రాంతాల్లో అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు చెప్తున్నటువంటి మాట. సో
ఏదేమైనా మనశంకర వరప్రసాద్ గారు 9 రోజుల్లో సాధించినటువంటి భారతదేశ వ్యాప్తంగా 200 కోట్ల రూపాయల పైగా గ్రాస్ని కలెక్ట్ చేసి ఒక మైలురాయినైతే అందుకుంది. సో ప్రపంచవ్యాప్తంగా ఓవర్సీస్లో కూడా దీని ప్రభంజనం కంటిన్యూ అవుతూ ఆల్రెడీ 3 మిలియన్ మార్క్ని ఓవర్సీస్లో ఈ సినిమా అది నార్త్ అమెరికాలో అందుకోవటం, దాని గురించి ఆల్రెడీ మనం నిన్న చెప్పుకున్నాం. ఇలాంటి ఒక్కొక్క మైలురాయినే ఈ సినిమా దాటుకుంటూ ముందుకు వెళుతోంది. అనిల్ రావుపూడి ఇప్పుడు అందరూ కూడా తన గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. చిరంజీవిని ఎలా చూపిస్తే జనం ఆదరిస్తారు, జనం మెచ్చుకుంటారు, జనం తండోపతండాలుగా థియేటర్లకు తరలి వస్తారు అని తను ఆలోచించుకొని అందరూ కూడా ఆయన హీరోయిజాన్ని ఎలివేట్ చేసే పద్ధతిలో స్క్రిప్టులు రాసుకుంటూ వస్తుంటే ఈయన మాత్రం ఆయన్ని అండర్ ప్లే చేస్తూ ఆయన ద్వారా వినోదాన్ని అందిస్తూ సో చేసినటువంటి ఆ కథ ఏదైతుందో, తను రాసినటువంటి కథ ఏదైతుందో అది వండర్స్ క్రియేట్ చేస్తూ ఉందని చెప్పేసి మనకి చాలా స్పష్టంగా తేటతెల్లమవుతూ ఉంది. ఆయనలో ఉన్నటువంటి కామిక్ టైమింగ్ని చాలా వరకు ఉపయోగించుకుంటూ ఈ సినిమాని అలాగే శంకర వరప్రసాద్ అనేటువంటి ఒక క్యారెక్టర్ని ఆయన మలిచారు. దానికి తగ్గట్టుగా ఫలితాన్ని రాబట్టుకుంటూ ఉన్నారు. అందు గురించే ఒక జాతీయ భద్రతాధికారి, నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేసే వ్యక్తి ఏంటి, తన మామగారి ఇంటికి డీజేతో వెళ్ళి అక్కడ అల్లరి చేయటం ఏంటి, పాటలు పాడటం ఏంటి, డ్యాన్సులు చేయటం ఏంటి, ఇవన్నీ కూడా ఎవరు ఆలోచించట్లేదు. సో అక్కడ ఉన్నటువంటి ఫన్ని అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పేసి మనందరికీ తెలిసిందే. అందు గురించే ఈ సినిమాకి రిపీట్ ఆడియన్స్ కూడా పెరుగుతూ ఉన్నారు. ఒకసారి చూసి ఎంజాయ్ చేయడంతో ఊరుకోకుండా సింగిల్గా చూసిన వాళ్ళు రెండోసారి ఫ్రెండ్స్ తోటో లేకపోతే ఫ్యామిలీతోటో కలిసి మళ్ళీ ఈ సినిమాను చూసి అలా కలెక్షన్స్ ఈ సినిమా పెరగటానికి, ఈ స్థాయి కలెక్షన్స్ రావడానికి దోహదం చేస్తున్నారని చెప్పేసి మనకి రిపోర్టులు అందుతున్నాయి. అన్ని చోట్ల కూడా కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా మిగతా అన్ని చోట్ల కూడా అదే విధమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో రానున్న రోజుల్లో ఈ సినిమా అంటే ఇప్పుడు 9 రోజులకి దేశీయంగా 2 కోట్లు దాటినటువంటి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల రూపాయలు దాటడానికి అత్యంత సమీపంలో ఉంది. ఆ తర్వాత 300 కోట్లు కూడా ఈజీగా దాడుతుంది అనేటువంటి నమ్మకం వ్యక్తమవుతోంది. నెలాఖరు దాకా అంటే జనవరి నెలాఖరు వరకు కూడా ఏ సినిమా కూడా తనకి ఈ సినిమాకి పోటీ ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఆ మైలురాయి కూడా ఈ సినిమా ఖాతాలో చేరుతుంది అనేటువంటి నమ్మకం వ్యక్తమవుతుంది. మరి చూద్దాం రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకెన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో. లెట్ us వెయిట్ అండ్ సీ.